హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మేము జూ పార్క్ ఫినిష్ చేసుకొని చార్మినార్ వద్దకు అయితే వచ్చేసామండి. ఇక్కడ క్రౌడ్ మామూలుగా లేదు, బాగా మంచి ఎండకు వచ్చామన్నమాట. చూడండి, ఎటు చూసినా క్రౌడే ఉంది. ఈ పైన బెలూన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి ఇంకా నైట్ టైం లైటింగ్ వస్తుంది దీంట్లోంచి, చాలా అందంగా ఉంటుంది ఈ స్ట్రీట్ వరకు. ఆ బెలూన్స్ అనేవి హైదరాబాద్లో మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి కదా, ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఆ విధంగా డెకరేషన్ చేయించారు. వాళ్ళు ఈ స్ట్రీట్కి వచ్చి షాపింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారండి. నేను చార్మినార్ దగ్గరికి అయితే ఫస్ట్ టైం వచ్చాను. మావాడు ఒక పీచ్ మిఠాయి తీసుకొని లాగిచ్చేస్తున్నాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది మమ్మీ అనుకుంటూ. నేను ఇక్కడికి ఇంత దగ్గర నుంచి చార్మినార్ చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ మెట్లు చూసి ఫస్ట్ చాలా భయపడిపోయాను. ఈ మెట్లు చాలా హైట్గా సన్నగా ఉన్నాయి, ఒక పక్కకి తిరిగినట్టుగా ఉన్నాయి. ఆ మెట్లు అనేవి పైకి ఎక్కుతుంటే నాకు ఎందుకో భయం వేసింది. చెమట పోసి అసలు చెమట దడ అంతా వచ్చేసింది. ఆ విధంగా ఇంకా ఆయాసం వచ్చేసి నిలబడ్డాను. ఇంకా కూర్చోవడానికి ఎక్కడా కుదరదు కదా. మా వాళ్ళు ఇంకా చుట్టూ తిరిగి చూస్తున్నారు. మసీదులు, ఈ బంగ్లాలు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఈ చార్మినార్కి చార్మినార్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో మాత్రం చూడటం మర్చిపోకండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ముఖ్యం. ఈ చుట్టూ కూడా మసీదులు, బంగ్లాలు, ఇవి చిన్న చిన్న షాపులు. చార్మినార్ చుట్టూ మామూలుగా షాపింగ్ స్ట్రీట్ లేవండి. అసలు జనాలు కూడా పట్టలేదు. ఆ బెలూన్స్ కట్టిన స్ట్రీట్లోనే కొంచెం తక్కువ ఉన్నారు. మేము వెళ్ళిన 2 రోజుల ముందు, ఒక రోజు ముందు వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ చేసి వెళ్ళారంట. మిస్ ఇండియా సెలక్షన్స్కి పోటీలకు వచ్చిన వాళ్ళు. అందుకని పోలీసులు కూడా ఎక్కువగా ఉన్నారు, బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. పైకి ఈ చార్మినార్ చూడండి, పైన కూడా ఎలా ఉందో జూమ్ చేసి చూపించాను మీకు. ఈ బజార్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అలసిపోయి సొలసిపోయి మా ఫేస్లన్నీ వాడిపోయాయి. అసలు జనాలు మాత్రం మామూలుగా. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం విజిట్ చేశానండి. ఇంతకుముందు చూశాను కానీ కాకపోతే నేను పైకి అయితే ఎక్కలేదు. ఇప్పుడైతే నేను పైకి ఎక్కాను. చూడండి కింద ఎన్ని షాపులు ఉన్నాయో. అసలు చార్మినార్ అంటేనే షాపింగ్ బజార్ కదండి. కాకపోతే షాపింగ్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇది చార్మినార్ మధ్యలో పై భాగంలో ఈ విధంగా ఉంది. మీరు చార్మినార్ని ఎన్నిసార్లు విజిట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళతో ఇది అప్పట్లో ఎలా కట్టారో. ఇక్కడ ఎటు చూసిన బ్యాంగిల్సే ఎక్కువగా ఉన్నాయి, జ్యువెలరీ బ్యాంగిల్స్ అనేవి. అదే కదా చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అంటే ఫేమస్ కదండి. కాకపోతే అవి ఎక్కువ స్టోన్ బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుందండి. అది క్లిక్ చేశారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ పైన సబ్స్క్రైబ్ అని పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.